గతంతో పోల్చుకుంటే సేల్స్ కూడా పెరిగాయి. హోటల్ నుంచి వచ్చే ఆర్డర్లకు తగ్గట్టుగా కట్టెలను సప్లై చేస్తున్నామని, మరికొంతమంది వర్కర్లను తీసుకున్నామని కట్టెల షాపుల యజమానులు అంటున్నారు. క్వింటాలకు 800 నుంచి 1000 రూపాయల వరకు కర్రలను అమ్ముతున్నారు. ఇక పెళ్లిళ్ల సీజన్ తో పాటు సిలిండర్ల కొరతతో కర్రల అమ్మకాలు పెరిగాయని చెప్తున్నారు. మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. యుద్ధం ఎఫెక్ట్ తోటి ఒక్కసారిగా కర్రలకైతే డిమాండ్ పెరిగింది. ఇటు హోటళ్లకు సంబంధించి డొమెస్టిక్ సిలిండర్లు సప్లై చేయకపోవడంతో హోటళ్ల యాజమాన్యాలు అయితే పూర్తిగా కర్రల సాయంతో అయితే వంటలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ఒక కర్రల షాప్ వద్ద అయితే ఉన్నాం. దాదాపు చూడొచ్చు, సాధారణంగా కేవలం పెళ్లిళ్ళ సీజన్లో మాత్రమే కర్రల సప్లై అయితే ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కానీ గత వారం రోజుల నుంచి కూడా ఇటు డొమెస్టిక్ సిలిండర్లు కొద్దో గొప్ప సప్లై చేయడం, పూర్తిగా 2 రోజుల నుంచి కూడా ఎక్కడికక్కడ డొమెస్టిక్ సిలిండర్లు గోదాంల వద్ద లేకపోవడంతో అయితే సిలిండర్లను పూర్తిగా నిలిపివేశారు. దీంతో చిన్న హోటళ్లను మొదలుకొని పెద్ద పెద్ద హోటళ్ల యాజమాన్యాలు కూడా ఈ కర్రల సాయంతో అయితే ప్రస్తుతానికైతే వంటలు అయితే చేస్తూ ఉన్నారు. మనకి అందుబాటులో కర్రల షాప్కి సంబంధించిన యజమాని ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లా ఉన్నాయి సేల్స్, ఎట్లా ఉన్నాయి, గతంలో ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎటువంటి సేల్స్ ఉన్నాయి? ఇప్పుడు సేల్స్ మాత్రం పెరిగినాయి. అదే విధంగా ఏంటంటే ఇన్ని రోజులు హోటల్స్లలో సిలిండర్లు అవి వాడడం వల్ల వాళ్ళు కట్టెల వరకు రాకపోవు. మామూలుగా మాకు ఎప్పుడు పెళ్లిళ్ళ సీజన్లోనే కర్రల సేల్స్ ఎక్కువ ఉండేది. అటువంటిది ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాకుండా కానీ కర్రలు సేల్ అవుతున్నాయి. మళ్ళీ రెండోది ఏంటంటే హోటల్స్లలో ఇన్ని రోజులు కర్రలు వాడకపోవు. ఇప్పుడు సిలిండర్ల షార్టేజ్ వల్ల మాకు హోటల్స్ వాళ్ళు ఆర్డర్స్ కూడా ఇస్తున్నారు ఫైర్ కోసం. అదేవిధంగా పానీపూరి బండిలు కానివ్వండి, చిన్న చిన్న బజ్జీల బండిలు కానివ్వండి, చపాతీ సెంటర్లు కూడా వాళ్ళు కూడా చిన్న గ్యాస్ తోటి నడిపించుకునే వాళ్ళు ఇప్పుడు ఆ గ్యాస్ బంద్ చేసి దొరకకపోవడం వలన పొయ్యిల కట్టెలకు మా దగ్గరికి వస్తున్నారు. కట్టెల సేల్స్ మాత్రం ఈ వారం నుంచి పెరిగింది కొద్దిగా. దానికి తగ్గట్టుగానే మేము కూడా రేటు మాత్రం పెంచలేదు, పాత రేటు వరకే నడిపిస్తున్నాం. ఎట్లా క్వింటాల్కి ఎంత రేటు తోటి మీరు అమ్మకాలు చేస్తూ ఉన్నారు? రోజుకు గతంలో ఎంత గిరాకీ అయ్యేది, ఇప్పుడు ఎంత అవుతా ఉంది? గతంలో మాత్రం రోజు ఒక 5-6 క్వింటలు అట్లా పోయేటి. ఇప్పుడు మాత్రం ఒక 10 క్వింటలు 15 క్వింటల వరకు సేల్స్ జరుగుతున్నది. ఇంకా హోటల్స్లలో మేము వాళ్ళు ఆర్డర్స్ ఇస్తున్నారు, మాకు కొంచెం డ్రై కర్ర కావాలి అది ఇదని. ఆ విధంగానే మేము మూవ్ అవుతున్నాము, సేల్స్ కూడా చేసుకుంటున్నాము. దాదాపు గతంలో ఎన్నడూ లేని విధంగానైతే యుద్ధం ఎఫెక్ట్ అయితే కనబడుతుంది. సిలిండర్లు రాకపోవడం, కర్రలకైతే డిమాండ్ అయితే పెరుగుతుంది. ఈ షాప్కి సంబంధించి ఎంతమంది వర్కర్లు పనిచేస్తూ ఉంటారు? వర్కర్స్ ఏమన్నా పెంచారా? అదే వర్కర్లతోటి ఈ సేల్స్ అన్ని చేస్తాం. ఇన్ని రోజులు మాకు అంత ఎంప్లాయ్మెంట్ అవసరం లేకుండే, సేల్స్ కూడా తక్కువ ఉండే. కాకపోతే ఇప్పుడు ఒక 2-3 అయితే ఎక్కువ పెంచుకోవడం జరిగింది. మన కర్రల సేల్ కోసము సపరేట్ గా కాంట పెట్టి జోకి వేయడానికి సపరేట్ మనుషులను పెట్టాలి కాబట్టి దానికి మనుషులను కొంచెం మ్యాన్ పవర్ ని పెంచుకున్నామండి. ఇదే ఎఫెక్ట్ అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే కనబడుతుంది. ఇప్పటికే కాగజ్ నగర్, అస్ఫాబాద్ లాంటి ప్రాంతాల్లో పూర్తిగా ఎక్కడికక్కడనైతే డొమెస్టిక్ సిలిండర్లు రాకపోవడంతో హోటల్ అన్ని మూసివేయగా, ఇటు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాలలో మాత్రం కొన్ని హోటల్ ఏదైతే సెల్లార్ ప్రాంతాల్లో కర్రల పొయ్యిలు పెట్టే అవకాశం ఉన్న హోటల్స్ అయితే కర్రల సాయంతో వంటలు అయితే చేస్తా ఉన్నారు. కొన్ని హోటళ్లు ఇతర ప్రాంతాల్లో తమకున్నటువంటి ప్లేసులలో కూడా వంటలు అయితే చేస్తూ కూడా హోటళ్లకైతే సప్లై చేస్తా ఉన్నారు. అయితే గతంతో పోల్చుకుంటే మాత్రం ఈ ఏడాది పూర్తిగా కర్రల సేల్స్ అయితే పెరిగాయి. గతంలో కేవలం మాకు ఒక రోజుకి 5 నుంచి 6 క్వింటాలు మాత్రమే తాము అమ్మకాలు చేసేది. కానీ ఆ సిలిండర్లు రాకపోవడంతో కూడా హోటల్ యాజమాన్యాలు తమకు సప్లై కోసం ఆర్డర్స్ చేయడంతో అయితే 15 క్వింటాల వరకు అయితే సేల్స్ చేస్తున్నామంటూ ఇటు కర్రల యాజమాన్యాలు అయితే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.